చెట్టులు నరకడం నాకు చాలా నచ్చిన పని. సరే, ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. అరే, ఈ రోజు టీవీలో ఒక మంచి గేమ్ వేస్తున్నారు. చెట్లు నరకడం ఆపు. అది ఎటువైపు వెళ్ళింది? వారన్, అది నువ్వేనా? అక్కడేం జరుగుతోంది? అక్కడేదో స్పెషల్గా జరుగుతోందని నాకు అనిపిస్తోంది. ఎక్కడికి పోయింది? అక్కడ ఏం చేస్తుంది? సాకర్ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని బాగా తెలుసు. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, ఇక్కడ ఉన్న టీం ని చేరప్ చేయడం కోసం ఇంత ఆతృతతో ఉంటారని అసలు అనుకోలేదు. ఫన్నీ ఫార్మ్స్ మళ్ళీ వచ్చారు. కానీ గడిచిన సీజన్ లో రికార్డ్ బ్రేకింగ్ వల్ల చేయడం కుదరలేదు. కానీ అందులోంచి బయటపడి మళ్ళీ వచ్చారు. ఇందు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తారో అందరూ చేస్తోంది. టీం 24 దగ్గరే బాల్ కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అక్కడి నుంచి చూసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది? ఇక్కడ నుంచి చూసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగే బాగా అద్భుతంగా ఎందుకంటే ఇక్కడ చాలా చలిస్తుంది. అలాగే పరిగెత్తండి, ఆడకండి. ఇది నా ఫేవరెట్. ఇలాంటి మ్యాచ్ చూడడం కోసం నేను ఆతృతతో వేస్తున్నాను. టిక్కులు చూసారా? ఇలా రండి, నిన్ను నేను వదలను. వదలారా? అక్కడ చూసారా? ఎంత సంతోషంగా ఇదే ఎక్సలెంట్ అనే మ్యాచ్ అని నేను అంటున్నాను. గ్రేట్. ఈ మ్యాచ్ ని మర్చిపోకండి, తప్పక చూడండి. అలాగే వెళ్ళండి. తినడం లేదు. పనిచేస్తున్నారు. ఉంటే నా వాయిస్ పోయేలా ఉంది. ఇలా కానీ ఫుట్బాల్ ని చూసేటప్పుడు స్పీడ్ మాత్రం యూనిటీ చాలా. అదే ఈ టీం గొప్ప. ఎంత వేగంగా వెళ్తున్నారో చూసారా? ఈ టీం యొక్క విజయం ఆ టీం వాళ్ళకి మాత్రమే కాదు, అది చెప్పొచ్చు. ఎంత వేగంగా ఏంట శబ్దం విచిత్రంగా ఉంది. ఎవరు అది? ఇప్పుడు రండ్రా. బాగా పండుగ చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ యొక్క విజయం అందరూ పండుగ చేస్తోంది. ఈ మ్యాచ్ ఆగనే ఆగదు, వెళ్తూ ఉంటుందేమో, అసలు బ్రేకే ఉండదేమో. మీరు చూస్తూ ఉండండి. తట్టుకోలేను. లాగర్వేగ్ పరిగెత్తరా. బంబుల్ బీ హనీ 100% శుభ్రం. త్వరగా తీసుకోండి.
అవును అది తేనె. ఓ, అది నాకు కావాలి, నన్ను వదులు. ఓ, అది తేను. శబ్దం వినపడిందా? మేము మళ్ళీ వచ్చేసాం ఈ ఫన్నీ ఫామ్ యొక్క సెకండ్ రౌండ్ ని చూడడానికి. మళ్ళీ అందరూ సిద్ధంగా ఉండండి. ఫస్ట్ ఎవరు వెళ్తారు? టీమ్ జంక్యార్డ్. ఇదంతా చెప్పాలా ఏంటి? ఆల్రైట్, మళ్ళీ ప్రారంభించారు. మన లక్కీ స్టార్ స్ట్రైకర్ లోన్ ఫన్నీ ఫామ్ డిఫెండర్ ని దాటి వెళ్ళిపోయారు. ఆయన ఈ లైన్ ని పాస్ అయ్యి ప్రారంభించగలరా? అద్భుతం. అలాగే లేకుంటే ఫన్నీ ఫామ్ క్లోజ్ బ్లాంక్ తీసుకుని అలాగే తిరిగి వెళ్ళిపోతారా? మనం సైలెంట్ గా లోపలికి వచ్చేసాం కదా. ఆయన అంటే నాకు బాగా ఇష్టం. అలాగే అదరగొట్టు. అది చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. చేసిన విధానం చూసారా? చాలా కామెడీగా ఉంది. అరే ఇలా చూసారా? స్కోర్ మారినట్టుగా అనిపిస్తోంది. కానీ మాత్రం దాచిపెట్టుకుని తింటున్నాడా? టీమ్ ఫన్నీ ఫామ్ నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్నారు. అలాగే అద్భుతం. వదలకండి వాళ్ళని. ఇంకో ఆటకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ మ్యాచ్ ఈ నైట్ తో అయిపోయేలా తెలియలేదు. అన్నిటికీ అందరూ సిద్ధంగా ఉండండి. మీరందరూ కాస్త ఆగండి. మ్యాచ్ మారేటట్టుంది. ఫన్నీ ఫామ్ టేక్ ఓవర్ చేస్తారనుకుంటే ఇప్పుడు టేక్ ఓవర్ చేసి వెళ్తున్నారు. ఇది నేను అస్సలు ఎదురు చూడలేదు. మీరందరూ ఆడేటప్పుడు గొప్ప ఛాంపియన్స్ ఆడేలా ఉంది. పర్వాలేదు, టికెట్ కొనేటప్పుడే అనుకున్నాను ఇంత డబ్బులు అడుగుతాను. అందులో సందేహమే లేదు. ఈ మ్యాచ్ ని ఇంట్రెస్ట్ గా చూడాలని వచ్చిన ప్రజలకి ఇది నిజంగా పండగే పండగ. నేను ఏదైనా చెప్పడానికి మర్చిపోయానా? మంచి వేళ ఏం లేదు. ఈ మ్యాచ్ కి సంబంధించి నేను కరెక్ట్ గానే చెప్పాను అనుకుంటున్నాను. చాలా అద్భుతం. అందరూ చూస్తున్నారు కదా. నేను టీవీలో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్ గా వెళ్తుంది కదా. మధ్యన కాస్త స్లోగా వెళ్ళినా సరే ఇప్పుడు వేగంగా ఉంది. కానీ అలా అనుకుని మోసపోకండి. చెప్పొచ్చు ఎలా ఆడుకుంటున్నారో చూసారా? ఇప్పుడు దాకా ఈ మ్యాచ్ నాకు నచ్చలేదు. కానీ ఈ ఫన్నీ ఫామ్ జంక్యార్డ్ టీం ని చూసిన తర్వాత నా ఆలోచనలు అన్ని మారిపోయాయి. ఇందులో నాకు నచ్చిన ప్లేయర్ ఎవరంటే చెప్తాను. ఎవరైతే ఏంటండి, నాకు అందరూ ఇష్టమే. చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఇప్పుడు నాకు ఇంకో ఆలోచన కూడా వస్తోంది. అరే మాట్లాడుతున్నప్పుడు కూడా వేసేసారు. అరే రే చూసినప్పుడు నాకే కాస్త భయం వేస్తుంది. ఇలా ఆడుతుంటే ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం. మనసు లేకుండా చాలా వేగంగా గోడేస్తున్నారు. ఎవరైనా వాళ్ళతో చెప్పండి. నాకు పుచ్చిందేలా ఉంది. ఇద్దరు వదలకుండా గోల్ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ ఎవరు గోడేస్తారు, ఎవరు గెలుస్తారని సంతోషమే. ఎందుకంటే ఈ రెండు టీంలు మనం ఎంత చెప్పినా సరే ప్రజలు ఎందుకంటే ఇది మేము మామూలుగా చెప్తున్నాం. టీం గెలవాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అందులో ఏమాత్రం తప్పు లేదు. అరే ఎలుకమంటే నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? తప్పించుకోవాలని చూస్తున్నావా? అయ్యో ఇరుక్కుపోయా. నువ్వు తప్పించుకోలేవు. బుల్లెట్ అది, బుల్లెట్ ఏది? అలాగే బాగా పుష్ చేయి, నా పొట్ట బయటికి వస్తుంది.
తప్పించుకున్నారని అనుకోకండి, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మళ్ళీ ఇంకోసారి నా చోటుకు వచ్చారంటే నా దగ్గర గన్ ఉంది, కాల్చి పారేస్తా. కాల్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మార్కెట్లో అమ్ముతాను. జాగ్రత్త.